హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్, ఫైనల్లీ సమంత నుంచి న్యూ ఫిలిం బిగిన్ అయితే అయింది. మా ఇంటి బంగారం ఈ మంత్ లో అనౌన్స్మెంట్ అయితే ఇస్తారన్నారు కదా. సో పూజ ఈవెంట్ వచ్చేసి ఎస్టర్డే జరిగింది. రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయితే చేశారు. మూవీకి డైరెక్టర్ గా వచ్చేసి నందిని రెడ్డి కన్ఫర్మ్ అయితే అయింది. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి సంతోష్ నారాయణన్. సమంత ఓన్ ప్రొడక్షన్ బ్యానర్ సరళ మూవింగ్ పిక్చర్స్ నుంచి ఈ ఫిల్మ్ మన ముందు తీసుకుని వస్తున్నారు. మూవీ వచ్చేసి యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుంది. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి స్టార్ట్ అయితే చేశారు. ఇంకా 2026 సమ్మర్ ఆర్ సెకండ్ హాఫ్ లోపల మన ముందుకు తీసుకుని రావచ్చు. నెక్స్ట్, నెట్ఫ్లిక్స్ మరొక జాపనీస్ సిరీస్ వచ్చేసి అనౌన్స్ అయితే చేశారు. సిరీస్ టైటిల్ లాస్ట్ సమురాయ్ స్టాండింగ్. ఈ సిరీస్ వచ్చేసి మిస్టరీ, యాక్షన్, హిస్టారికల్ థ్రిల్లర్ అండ్ మార్షల్ ఆర్ట్స్, పీరియాడిక్ డ్రామా, సర్వైవల్ అయితే ఉంటుంది. ఇందులో టోటల్ 6 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. ఇందులో వచ్చేసి 80s స్టోరీ అయితే చూడబోతున్నాం. సిరీస్ ప్రీమియర్ నవంబర్ 13th నెట్ఫ్లిక్స్ లో అప్లోడ్ చేస్తున్నారు. జాపనీస్, ఇంగ్లీష్ ఇంకా ఇండియన్ ఆడియోస్ వచ్చేసి తెలుగు, తమిళ్, హిందీ ఇవి కూడా కన్ఫర్మ్ అయితే చేశారు. నెక్స్ట్ వన్, డైరెక్ట్ గా ఆహా ప్లాట్ఫామ్ లో రిలీజ్ అవబోతున్న ఫిలిం చిరంజీవ. మూవీ నుంచి ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేశారు. స్టారింగ్ రాజ్ తరుణ్. సో ట్రైలర్ అయితే చూడడానికి బాగుంది. మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి గైస్. ఈ ఫిలిం వచ్చేసి ప్రీమియర్ నవంబర్ 7th ఆహా ప్లాట్ఫామ్ లో డైరెక్ట్ గా అప్లోడ్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ రాజ్ తరుణ్ నుంచి మనం ప్రీవియస్ థియేటర్ మూవీస్ చూసుకున్నట్టయితే మూవీస్ వచ్చేసి ఒక్కటి కూడా ది బెస్ట్ అని చెప్పలేం, జస్ట్ చూడడానికి బాగుంటాయి అంతే. మరి ఈ చిరంజీవి అనేది డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్ఫామ్ లో కామెడీ, ఎంటర్టైనర్ అండ్ ఫ్యాంటసీకి అయితే మన ముందుకు తీసుకొని వస్తున్నారు. మరి చూద్దాము ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఈ ఫిలిం హిట్ అవుతుందా లేదా అనేది. నెక్స్ట్ అప్డేట్, ప్రశాంత్ నీల్ ఫిలిం డ్రాగన్. ఇందులో ఎన్టీఆర్ గారు అండ్ రుక్మిణి వసంత్ మెయిన్ లీడ్ గా యాక్ట్ అయితే చేస్తున్నారు. సో ఇప్పటికే ఎన్టీఆర్ గారు ఈ ఫిలిం కి సంబంధించి తన టోటల్ లుక్ అనేది చేంజ్ అయితే చేస్తున్నారు. అయితే ఈ ఫిలిం నుంచి ఒక షెడ్యూల్ నవంబర్ మంత్ లో జరగబోతుంది. నవంబర్ ఫస్ట్ వీక్ హైదరాబాద్ లో ఒక షార్ట్ షెడ్యూల్ వచ్చేసి ప్లాన్ చేశారంట. ఎన్టీఆర్ గారికి సంబంధించి షెడ్యూల్ షూటింగ్ అనేది అవుతుంది. తర్వాత అదే మంత్ లో వచ్చేసి ఆఫ్రికాలో వచ్చేసి ఒక మేజర్ షెడ్యూల్ వచ్చేసి ప్లాన్ చేస్తున్నారంట. సో ఆఫ్రికాలో ఒక షెడ్యూల్ అండ్ హైదరాబాద్ లో నవంబర్ ఫస్ట్ వీక్ లో ఒక షెడ్యూల్ అనేది నవంబర్ మంత్ లో జరగబోతున్నాయి. నెక్స్ట్, మెకానికల్ మేరీ. ఇది ఈ 2025 ఇయర్ లో వచ్చిన న్యూ జాపనీస్ యానిమే సిరీస్. సిరీస్ వచ్చేసి సైన్స్ ఫిక్షన్, యాక్షన్, రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఉంటుంది. ఈ సిరీస్ నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ లయన్స్ గేట్ ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్ లో అప్లోడ్ అయితే చేశారు. ఇందులో టోటల్ 12 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. సిరీస్ కి రేటింగ్ వచ్చేసి 10కి 6 అయితే ఉంది. సో అయితే ఇక్కడ ఈ 12 ఎపిసోడ్స్ ఇప్పుడు అప్లోడ్ అయితే కాలేదు, ఓన్లీ 1 ఎపిసోడ్ మాత్రమే వచ్చింది. సో ఎవ్రీ సండే వచ్చేసి ఒక ఎపిసోడ్ అప్లోడ్ అయితే చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్, మాస్ జాతర. మూవీ నుంచి ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేశారు గైస్. ట్రైలర్ అయితే చూడడానికి బాగుంది. మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి. బట్ ఈ ఫిలిం మీద నాకు అంత హోప్ అయితే లేదు గైస్ ఈ ట్రైలర్ చూడంగానే. సో పక్కా కమర్షియల్ ఫిలిం రవితేజ గారి నుంచి మళ్ళీ అయితే వస్తుంది. బట్ కొత్త ధనం ఈ ఫిలింలో ఏం చూడడానికి ఉండబోతుందో ఈ ట్రైలర్ చూస్తే నాకేమో అర్థం కాలేదు. సో మనకి ఈ ఫిలింలో వచ్చేసి యాంటగనిస్ట్ రోల్లో రవిచంద్ర గారు కనబడుతున్నట్టు సో ట్రైలర్ చూస్తే మీకు అర్థమైతే అవుతోంది. సో తన లుక్ కూడా బాగుంది. సో గైస్ చూద్దాము ఈ ఫిలిం వచ్చేసి రవితేజ గారికి హిట్ పడుతుందా లేదా అనేది. ఈ 2025 ఇయర్ లో వస్తున్న ఫస్ట్ ఫిలిం రవితేజ గారి నుంచి. సో పోలీస్ లుక్ లో మనకి కనబడుతున్నారు. పోలీస్ లుక్ లో మనం వచ్చేసి క్రాక్ ఫిలిం లో చూసాము. క్రాక్ ఫిలిం అనేది ఎలా ఉంటుందో మనకి తెలుసు. సో ఆ ఫిలిం లాగా ఈ ఫిలిం కూడా హిట్ అవుతుందా సో చూద్దాము. ఆ ట్రైలర్ చూసినట్టయితే మీకు డేట్ అనేది కన్ఫర్మ్ అయితే చేసుంటారు. అక్టోబర్ 31st ఈవినింగ్ టైంలో వచ్చేసి మనకి షోస్ అయితే పడుతున్నాయి. నవంబర్ 1st నుంచి రెగ్యులర్ గా మూవీ అనేది రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్, ఆంధ్ర కింగ్ తాలూకా. ఇప్పటివరకు ఈ ఫిలిం నుంచి 2 సాంగ్స్ వరకు రిలీజ్ అయితే ఉన్నాయి. నవ్వు థర్డ్ సింగిల్ కన్ఫర్మ్ అయితే చేశారు. అక్టోబర్ 31st రిలీజ్ ఉంటుంది. సాంగ్ టైటిల్ చిన్ని గుండెలు. అండ్ ఫిలిం మనకి థియేటర్స్ లో గైస్ నవంబర్ 28th రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్, అల్లు అర్జున్ అండ్ అట్లీ ఫిలిం. ఈ ఫిలిం వచ్చేసి ప్యారలల్ యూనివర్స్ సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ ఫిల్మ్ గా మన ముందుకైతే తీసుకొని వస్తున్నారు. సో అట్లీ గారు ఈసారి వచ్చేసి సంథింగ్ ఏదో బిగ్ గానే కుక్ అయితే చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఫిలిం నుంచి షూటింగ్ అనేది జరుగుతుంది. ముంబైలో వచ్చేసి బిగ్ సెట్ వేసి అక్కడ షూటింగ్ అనేది చేస్తున్నారనమాట. అల్లు అర్జున్ నుంచి కూడా పోస్షన్ అయితే అవుతుంది. సో ఇందులో వచ్చేసి మృణాల్ ఠాగూర్ షెడ్యూల్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయితే అయింది. తను అఫీషియల్ గా మూవీలో వచ్చేసి జాయిన్ అయితే అయింది. ఇంకా దీపికా పదుకోని షెడ్యూల్స్ కూడా జరుగుతున్నాయి అనమాట. ఇందులో వచ్చేసి అల్లు అర్జున్ గారు మనకి డ్యూయల్ రోల్ అయితే కనబడుతున్నారు. సో ఒకటి మృణాల్ ఠాగూర్ తో, ఇంకోటి దీపికా పదుకోనితో.
సో ప్యారలల్ యూనివర్స్ ఫిలిం సంథింగ్ ఏదో అయితే ఉండబోతుంది ఈ ఫిలింలో. ఇప్పటికే ముంబైలో ఈ ఫిలింకి సంబంధించి షూటింగ్ అనేది అవుతుందన్నమాట. ఈ షెడ్యూల్స్ కానీ అయిపోయినట్టయితే నెక్స్ట్ వచ్చేసి ఫారెన్ లొకేషన్స్లో అక్కడ కొన్ని షెడ్యూల్స్ అనేవి ప్లాన్ చేస్తున్నారంట. నెక్స్ట్ వన్ బ్యాడ్ గర్ల్. ఇది తమిళ ఒరిజినల్ ఫిలిం. రీసెంట్ గా సెప్టెంబర్ 1st వీక్ ఈ ఫిలిం థియేటర్స్ లో రిలీజ్ చేశారు. ఈ ఫిలిం నుంచి తెలుగు వర్షన్ కూడా ఉంది. అయితే తెలుగు వర్షన్ థియేటర్స్ లో రిలీజ్ చేస్తారో లేదు సరిగా ఐడియా లేదు. ఇందులో వచ్చేసి అంజలి, శివరామన్ అండ్ యదు హరుణ్ మెయిన్ లీడ్ గా యాక్ట్ అయితే చేస్తున్నారు. ఇది ఒక డ్రామా ఫిల్మ్ గా తీసుకొని వచ్చారు. ఈ ఫిలిం కి డైరెక్టర్ డెబ్యూట్ వర్ష భారత్. దీని వచ్చేసి వాడా చెన్నై ఫిలిం అయితే ఉంది కదా ఫ్రెండ్స్, ధనుష్ హీరోగా యాక్ట్ చేసింది. సో ఆ ఫిలిం కి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ అయితే చేసింది. ఇప్పుడు డెబ్యూట్ గా ఈ డైరెక్షన్ లో ఈ ఫిలిం అయితే తీసింది బ్యాడ్ గర్ల్. అయితే ఇప్పుడు ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ కన్ఫర్మ్ చేశారు. జియో హాట్స్టార్ లో నవంబర్ 4th నుంచి ఈ ఫిలిం చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. 5 ఇండియన్ ఆడియోస్ రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ అడవి శేష్ అండ్ మృణాల్ ఠాగూర్ మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన ఫిలిం డెకాయిట్. సో యాక్చువల్ గా ఈ ఫిలిం మనకి డిసెంబర్ లో కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు కదా. సో మీకు నేను ఆల్రెడీ చెప్పాను డిసెంబర్ డేట్ కి ఈ ఫిలిం అనేది రావట్లేదు. అగైన్ ఈ ఫిలిం పుష్ అయితే చేస్తున్నారని చెప్పేసి న్యూ డేట్ అనౌన్స్మెంట్ మూవీ నుంచి ఇచ్చారు. March 19th 2026 ఉగాదికి ఈ ఫిలిం వచ్చేసి కన్ఫర్మ్ అయితే చేశారు. మరి ఇదేనా ఫైనల్ డేటా, అగైన్ చేంజ్ చేస్తారా చూద్దాం. నెక్స్ట్ వన్ అల్లా నరేష్ న్యూ ఫిలిం టువాలే రైల్వే కాలనీ. ఈ ఫిలిం కి సంబంధించి రిలీజ్ డేట్ వచ్చేసి ఫిక్స్ అయితే చేశారు. November 21st ఈ ఫిలిం థియేటర్స్ లో లాక్ అయితే చేశారు. మూవీకి డైరెక్టర్ డెబ్యూట్ అనుకుంటా, బట్ రైటర్ స్టోరీ అయితే ఈ ఫిలిం కి ఇచ్చింది. పొలిమేరా 1, పొలిమేరా 2 అనేది మన మూవీస్ చూస్తున్నాం కదా గైస్. సో ఆ ఫిలిం తీసిన డైరెక్టర్ నుంచి ఇక్కడ ఈ ఫిలిం స్టోరీ అయితే ఉండబోతుంది. అతని స్టోరీ కంటెంట్ అనేది ఎలా ఉంటుందో మనకి తెలుసు అన్నమాట. చూద్దాం ఇందులో మనకి ఎలాంటి ప్లాట్ చూడడానికి ఉంటుందో. November 21st ఈ ఫిలిం థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ రాజ్ అండ్ డీకే క్రియేటర్స్ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 సీజన్ 2 వచ్చేసి మనం 2019 ఇయర్ లో అయితే చూసాము. సో ఫైనల్ గా 4 years తర్వాత ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 వచ్చేసి మన ముందు తీసుకుని వస్తున్నారు. యాక్చువల్ గా ఈ సిరీస్ వచ్చేసి లాస్ట్ ఇయరే బిగిన్ చేసింది. అంటే ఈ ఇయర్ ఎండింగ్ లో మన ముందుకైతే తీసుకొని వస్తున్నారు. డేట్ వచ్చేసి లాక్ అయితే చేశారు. November 21st అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 వచ్చేసి ప్రీమియర్ అయితే ఉంటుంది. ఒక వీడియో అయితే వచ్చింది. మీరు ఇంకా వీడియో చూడకపోయి ఉంటే చూడండి గైస్. నెక్స్ట్ వన్ స్పిరిట్. ఈ ఫిలిం నుంచి ఫస్ట్ షెడ్యూల్ November month లో స్టార్ట్ అయితే చేస్తున్నారు. వచ్చిన న్యూస్ ప్రకారం November 8th వచ్చేసి మూవీ నుంచి ఫస్ట్ డే షెడ్యూల్ వచ్చేసి బిగిన్ అయితే అవుతుందంట. ఒక 10 days వరకు ఈ షెడ్యూల్ జరగబోతుందంట. లైక్ ప్రభాస్ కరీ లేని పోస్ట్ వచ్చేసి ఇక్కడ షూట్ అయితే చేయవచ్చు. సో అదర్ క్యారెక్టర్స్ కి సంబంధించి సో ఒక 10 days షెడ్యూల్ November 8th నుంచి బిగిన్ అయితే చేస్తున్నారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. నెక్స్ట్ మాస్ జాతర గైస్ మూవీ ప్రీమియర్స్ October 31st ఈవినింగ్ వచ్చేసి షోస్ బుకింగ్స్ అనేవి ఓపెన్ అయితే చేశారు. మీరు బుక్ మై షో, జస్ట్ టికెట్స్ అండ్ పేటిఎంలో అయితే చెక్ చేయవచ్చు. సో ప్రసాద్ ఐమాక్స్ లో వచ్చేసి 5:30 నుంచి ఈ ఫిలిం ప్రీమియర్ షో వచ్చేసి బిగిన్ అయితే అవుతుంది. సో మరెందుకు ఆలస్యం, రవితేజ ఫ్యాన్స్ ఇప్పుడే వెళ్ళి టికెట్ బుక్ చేసుకోండి. నెక్స్ట్ వన్ కెనడా నుంచి వస్తున్న మల్టీ స్టారర్ ఫిలిం శివరాజ్ కుమార్ గారు, ఉపేంద్ర గారు అండ్ రాజ్బీ శెట్టి మెయిన్ లీడ్ గా యాక్ట్ చేస్తున్న ఫిలిం 45 ది మూవీ. ఈ ఫిలిం నుంచి ఒక సాంగ్ అనేది కన్ఫర్మ్ అయితే చేశారు. November 1st సాంగ్ వచ్చేసి రిలీజ్ ఉండబోతుంది. సో ఈ సాంగ్ కి సంబంధించి ప్రోమోస్ కూడా వచ్చున్నాయి. మీరు ఇంకా ఆ ప్రోమోస్ కానీ చూడకుంటే చూడండి. నెక్స్ట్ వన్ మోహన్ లాల్ గారి నుంచి వస్తున్న ఫిలిం వృషభ. ఈ ఫిలిం రిలీజ్ వచ్చేసి November 6th లాక్ అయితే చేస్తున్నారు. అయితే ఇప్పుడే వచ్చిన న్యూస్ ప్రకారం ఈ ఫిలిం వచ్చేసి అగైన్ పోస్ట్ పాన్ అయితే చేస్తున్నారంట. లైక్ పోస్ట్ పాన్ ఎందుకంటే ఇంకా మూవీకి సంబంధించి కరెక్ట్ గా VFX వర్క్ వచ్చేసి జరగలేదంట. సో మూవీ మనకు వచ్చేసి మలయాళం, తెలుగు అండ్ హిందీ వర్షన్ కూడా ఉంది. November 6th కి లాక్ అయితే చేస్తున్నారు. బట్ ఫిలిం November 6th వచ్చేసి రావట్లేదు. న్యూ డేట్ అనౌన్స్మెంట్ కమింగ్ వెరీ సూన్. నెక్స్ట్ వన్ ధనుష్ ఫిలిం. తెలుగు టైటిల్ ఇడ్లీ కొట్టు, తమిళ టైటిల్ ఇడ్లీ కడై. సో ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా తీసుకుని వచ్చారు. ఈ ఫిలిం కి IMDb రేటింగ్ 10 కి 7.1 అయితే దక్కించుకోండి. సో గుడ్ ఫిలిం. ఇప్పుడు ఈ ఫిలిం మనకి OTT ప్లాట్ఫామ్ లో చూడడానికైతే వచ్చేస్తుంది. టుడే నైట్ మిడ్-నైట్ 12 AM వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో అప్లోడ్ చేస్తున్నారు. October 29th నుంచి ఈ ఫిలిం నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో చూడడానికి అయితే ఉంటుంది. 5 ఇండియన్ ఆడియోస్ రిలీజ్ చేస్తున్నారు. సో గైస్ థియేటర్స్ లో మిస్ అయిన వారు OTT ప్లాట్ఫామ్ లో మూవీ వచ్చేసి మస్ట్ వాచ్.
ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఈ ఫిలింలో వచ్చేసి ధనుష్, నిత్యా మీనన్, అరుణ్ విజయ్, సత్యరాజ్ గారు ఇంకా షాలిని పాండే మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. సో మూవీకి డైరెక్టర్ వచ్చేసి ధనుష్ గారే. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.